గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళా జిల్లాల వర్గీకరణ చేస్తూ ఉన్నారు, జిల్లాల వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. అంటే జిల్లా సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే పరిస్థితి అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక కమిటీ కూడా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం.